హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర స్థాయి ఎడ్లు బళ్ళ పరుగు పందాల పోటీలు ఈ సంక్రాంతి సందర్భంగా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. కొన్ని వేల మంది చూడడానికి వస్తారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. వెళ్దాం లోపలికి. లైన్ పోయింది, లైన్ మీద తప్పండి మీరు. బండి వస్తుంది, రోడ్డుకి అడ్డంగా లేకండి బాబా, తప్పండి మీరు. పిల్లల్ని ఏమంటే అక్కడ ఉండకూడదు లైన్ దగ్గర. బాబా ఎదురుగా తప్పండి మీరు. ఆత్మవిశ్వాసం చెక్కు చెదరని ఈ 5-6 రోజుల్లో నుంచి 5 రూపాయలకు ప్లేటు ఇడ్లీ సరఫరా చేస్తున్నారు. ఎత్తులు బెదిరిపోతున్నాయి, దూరంగా ఉండండి దయచేసి. రాజమండ్రి రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గని భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం ఈ ఎడ్లు బండ్ల పరుగు పందాల పోటీ నిర్వహిస్తున్నారు. అంటే సీనియర్ విభాగం కింద, జూనియర్ విభాగం కింద రెండు జరుగుతాయి. ఇవి ప్రైజు చూశారు కదా, ఈ బైక్స్ అన్ని ప్రైజుల కింద ఇస్తారు. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. అలాగే జూనియర్ విభాగానికి కూడా సేము. అంటే ఇప్పుడు 100 మీటర్సు, 500 మీటర్సు అని ఎలాగుంటాయో ఈ ఎద్దుల బండ్ల పోటీలో కూడా 1600 మీటర్సు సీనియర్ విభాగం, అలాగే జూనియర్ విభాగం అయితే 1000 మీటర్సు. జనాలు అయితే చూశారు కదా, కొన్ని వేలల్లో వచ్చారు. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల లాంగ్ వరకు కూడా. ఈ ఎద్దుల బండ్లు ఎంత ప్రమాదం అన్నది కూడా ఇప్పుడు మీరు చూడండి. పరుగు పందాల్లో ఒక్కొక్కసారి ఈ బళ్ళు తిరబడిపోతాయి, అలాగే అవి పొలాల్లోకి వెళ్ళిపోతాయి, మనుషుల మీదకి వెళ్ళిపోతాయి. చూశారు కదా, బళ్ళు కూడా తిరగబడిపోయినప్పుడు ఇలాగ ఎద్దులు తీసుకొని వచ్చేస్తారు. బళ్ళని ఎలా తీసుకొని వస్తున్నారో రెండు సమానంగా పరిగెట్టి ప్రైజ్ గెలుచుకుంటేనే, లేకపోతే ఒక ఎద్దు ఆగిపోయినా, లేకపోతే పడిపోయినా, లేకపోతే ఇలాగ ఏదన్నా యాక్సిడెంట్లు అయినా ఇంత ప్రమాదం కూడా ఉంటాయి. చూశారు కదా చక్రాలని బళ్ళు ఎలా తోసుకొని వస్తున్నారో. చూడడానికైతే చాలా సరదాగా ఉంటుంది. ఇది మా ప్రాంతంలోని చాలా సంవత్సరాల నుంచి ఇవి కూడా జరుపుతున్నారు. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాల ఫేమస్. ఇలాగ ఎడ్లు బండ్లు పోటీలు, కోళ్ళు పందాలు, పొట్టేలు పందాలు, ఇంకా ఈ 3 రోజులు పర్మిషన్లతోని కోళ్ళు పందాలు అయితే చాలా అద్భుతంగా చేస్తారు. అక్కడే గుండాట్లు, పేకాట్లు, ఇలా ప్రతి పందాలు కూడా పర్మిషన్లతో జరుగుతాయి. కోళ్ళు పందాలకైతే కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతూ చేతులు మారుతాయి ఈ 3 రోజులు. అలాగే పిండి వంటలు కూడా ఈ గోదావరి జిల్లాలోని ప్రతి ఇంట్లోనే అంత ఫేమస్గా ఉంటారు. మీకు ఎవరైనా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఉంటే కనుక కంపల్సరీ గోదావరి జిల్లాలకి సంక్రాంతికి వచ్చి ఎంజాయ్ చేయండి. చూశారు కదా, జనం తండోపతండాల కింద వేలల్లో వచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. ఇది ఒక బండిని వదిలేరంటే ఆ బండి ఏదైతే ఫాస్ట్గా వెళ్ళి తిరిగి ఎంత ఫాస్ట్గా వచ్చిందో టైమింగ్ కౌంట్ చేస్తారు. నెక్స్ట్ వేరే బండిని కూడా అంతే, అలాగ టైమింగ్ ప్రకారం ఏదైతే ఫాస్ట్గా వచ్చిందన్నది లెక్క చూసి ఈ సీనియర్ విభాగానికి ప్రైజెస్ ఉంటాయి, అలాగే జూనియర్ విభాగానికి కూడా అలాగే ప్రైజెస్ ఉంటాయి. ఇన్ని కిలోమీటర్స్ ఫాస్ట్గా ఏదైతే వెళ్ళి వచ్చిందన్నది. చూశారు కదా ఎంత పకడ్బందీగా ఈ కార్యక్రమం చేస్తున్నారో. పోలీస్ డిపార్ట్మెంట్ని చూశారు ఈ కార్యక్రమంలోని, అలాగే మీడియా వాళ్ళు కూడా కెమెరాలతోని ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, ఆడపిల్లలతో సైతం ఇలాంటి కార్యక్రమాలు చూడడానికి మా వైపు చాలా ఇష్టపడతారు. ఈ బండిని చూశారు కదా, మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. డిస్టెన్స్ బట్టి, ఆ ఫాస్ట్ బట్టి అంతా కౌంటింగ్ ఉంటుంది. ముందు కాళిదాస్ గారు ఉపన్యాసం. మిగతా వాళ్ళు కొద్దిగా వెనక్కుండండి. ఎవరో రాకండి దగ్గరికి.
చూశారు కదా ఎద్దుల బండి పోటీలో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో. ఆ బండి అలాగా డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ బైక్ ఉంటే బైక్ని కూడా ఎక్కించింది. ఈ పందాల్లోని పాల్గొనడం అంటే వాళ్ళకి ప్రాణాలతో చెలగాటం అన్నట్టే. అలాగే ఇక్కడ చూసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి మనుషుల మీదకి వచ్చేస్తాయి. ఇలా చూడండి, ఆ బండి అతని మీద నుంచి ఎలా ఎక్కించేసిందో కంట్రోల్ చేస్తున్నాయి ఆయన మీద నుంచి కూడా. కానీ వాళ్ళకి కొంచెం అలవాటు కనుక తట్టుకోగలుగుతారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఎంతమంది ఎంత ప్రయత్నాలు చేసి ఆపారో. ఇంకా ఇదైతే కనుక పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఇంకా విడివిడిగా వీటిని ఇప్పేసి చెట్లకు కట్టేసుకోవాలి, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోయింది కదా. హోండా గెలుచుకున్నారు. సెకండ్ ప్రైజ్ స్టేజ్ దగ్గరకు వచ్చేయాలి. ఆంజనేయం కేటీపురం అనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వచ్చారు. ఇక్కడ చూశారు కదా, పబ్లిక్ పొలాల్లోని రోడ్ల మీద ఇంకా గట్ల మీద చెట్ల కింద మొత్తం ఎలా కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అంత సంతోషపడతారు. ఇక్కడ మాకు ఇలాంటి కార్యక్రమాలు అంటే అంత ఇష్టం. మాకు పిల్లల నుంచి పెద్దల వరకు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ ఫ్యామిలీస్ అందరూ కలిపి వస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలకి. నేను మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలిపిస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఎంత వయసు? 56. నాకెంత వయసు? ముందు మితంగా తాగండి, అధికంగా తాగొద్దు. అలా చెప్పండి, మీ రాజుకి అలా చెప్పాలి. చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారిని, అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని. 4 నిమిషముల 38 సెకండ్ల 63 పాయింట్లు. 38 సెకండ్ల 63. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రైతుల కోసం ఈ ఎడ్ల బండ్ల పోటీల్ని ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన గని భాస్కర్రావు గారిని పెద్దలు సత్కరించారు. అలాగే డిఎస్పీ మేడం గారిని కూడా పెద్దలు సత్కరించారు. ప్రైజెస్ చూశారు కదా, ఇన్ఫీల్డ్ బళ్ళు, అలాగే బైక్స్ ఇవన్నీ ఉన్నాయి సీనియర్ అండ్ జూనియర్ విభాగాలకి. ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టి ఆకలి తీరుస్తుంది ఇస్కాన్ వారంట. మన హిందూ సనాతన ధర్మంలోని సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన పండగలు మనం నిర్వహించుకుంటూ సరదాగా వంశపారంపర్యంగా వస్తున్న ప్రతి కార్యక్రమం చక్కగా చేసుకుంటూ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం మన ధర్మంలో మాత్రమే ఉంటుంది. చూశారు కదా ఎన్ని వేల బైకులు వచ్చినాయో. ఆ చుట్టుపక్కల అయితే కార్లు కూడా నిండిపోయి ఉన్నాయి. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్.